యువర్ నేమ్ ఈజ్ నియర్, సమీపముగా ఉన్నవాడు అని పేరు కలిగినవాడు మన దేవుడు. 75వ కీర్తనలో 1వ వచనంలో కీర్తనకారుడు ఇటు విధంగా చెప్పాడు, దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము, నీవు సమీపముగా నున్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము, నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించదు. కింగ్ జేమ్స్ వర్షన్లో అద్భుతమైన రీతిలో రాయబడి ఉంది. వి గివ్ థ్యాంక్స్ టు యూ ఓ గాడ్, వి గివ్ థ్యాంక్స్ ఫర్ యువర్ వండరస్ వర్క్స్, డిక్లేర్ దట్ యువర్ నేమ్ ఈజ్ నియర్. ఆయన కార్యములన్నిటిని అన్నీ కూడా ప్రచురిస్తున్నాయంట, ఆయన పేరు మనకు సమీపముగా ఉన్నవాడని. కొన్నిసార్లు మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం వెళ్తున్న పరిస్థితుల్లో దేవుడు ఎంతో దూరముగా ఉన్నాడు అని అనుకుంటాం, దేవుడు కొన్ని మైళ్ళ కిలోమీటర్లు ఉన్నాడు, దేవునికి నేను దూరం అయిపోయాను అనుకుంటాం. మనకి దేవుడు ఎంత సమీపంగా ఉన్నాడంటే మనలోంచి ఆయన్ని ఎవ్వరూ వేరు చేయలేరు. అంత సమీపంగా ఉన్న దేవుడు, అంత హత్తుకొని ఉండే స్నేహితుడైన ఆయన మనకు సమీపముగా ఉన్నాడని జనులు గుర్తించినట్లు ఆయన భీకరమైన కార్యములను చేయి దేవుడై ఉన్నాడు. అందుకే ద్వితీయోపదేశకాండం 4:7 చెప్పబడుతుంది, యెహోవా మనకు సమీపంగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉండేది. దేవుడు సమీపముగా ఉన్న దేవుడైన ఆ స్పృహతో మనం ధైర్యంగా జీవితం. గాడ్ బ్లెస్.